హలో ఫ్రెండ్స్, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఏంటిదంటే విండో బ్రష్ అనమాట. ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఈరోజు వచ్చిందనమాట. సో విండో బ్రష్ అనేది ఈ విధంగా ఉంది. ఆ చిన్న బ్రష్తో కుడితే నా చెయ్యి అంతా నొప్పి పెడుతుంది ఫ్రెండ్స్, అస్సలు ఏమాత్రం. ఇప్పుడు ఈ విధంగా 2 వచ్చాయి. దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తారండి. ఇంకో ఈ విధంగా ఉంటుందన్నమాట బ్రష్. దీన్ని ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తారండి. దుమ్ము ఎలా వేస్తుందో నాకు కనిపించట్లేదే. డస్ట్ అయితే లేస్తుందండి, మీకు అనిపిస్తుందో లేదో. ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చెప్పాను కదా ఫ్రెండ్స్. అది యాక్చువల్గా నాకు ఈ సమస్య డస్ట్ పొల్యూషన్కి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఫేస్బుక్లో చూశాక కాస్ట్ చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇన్స్టాగ్రామ్లో కూడా కాస్ట్ అనేది సేమ్ ఉందన్నమాట. ఎక్కడ చూసినా కానీ కాస్ట్ అయితే సేమ్ ఉంది. ఫస్ట్ 2 తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది, కానీ మనం ఫస్ట్ ఒకటి మంచిగా ఉంటుందా లేదా అని డౌట్తో ఆగినాం అనమాట. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, మెష్ డోర్లు డస్ట్ అనేది పోవాలంటే బ్రష్కు కొంచెం తడి పెట్టి ఫస్ట్ ఒకసారి రబ్ చేయాలన్నమాట. ఫస్ట్ కొద్దిసేపు అయిన తర్వాత డస్ట్ నానిపోతుందిగా, తర్వాత రబ్ చేస్తే పోతుందన్నమాట. మళ్ళీ ఆ తడి పోవడం కోసం బ్రష్ వెనకాల చిన్న ప్యాడ్ ఇచ్చారు చూడండి, సన్నది. ఆ సన్న ప్యాడ్తో రబ్ చేయడం వల్ల కూడా ఆ తడి కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం పొడి క్లాత్ తీసుకుని తుడవాల్సిన పని లేదు. ఇంతకు ముందు ఏంటంటే తడి బ్రష్ పెట్టి కొట్టేదాన్ని, మళ్ళీ తర్వాత పొడి క్లాత్ తీసుకుని తుడిచేదాన్ని, డబుల్ పని అయ్యేది. ఇప్పుడు ఈ క్లీనింగ్ ఏది పెట్టుకున్నా కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ మెష్ డోర్లు మిర్రర్స్ క్లీన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ తడి పెట్టండి. తడి పెట్టిన తర్వాత ఏ బ్రష్తోని కొట్టండి. ఎందుకంటే తడి లేకుండా బ్రష్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ అనేది పొడి మొత్తం గాలికి లేవటం వల్ల మనకు ముక్కులో నోట్లంగా పోయి డస్ట్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ముందే అయితే మెష్ డోర్లు క్లీన్ చేయాలంటే ఫస్ట్ దానికి తడి పెట్టడం మెయిన్ అనమాట. తడి పెట్టిన తర్వాతనే ఏ బ్రష్తోనైనా క్లీన్ చేయాలి. ముందు తడి, తర్వాత క్లీనింగ్, తర్వాత తుడచటం. తడి లేకుండా తుడచటం. మెష్ డోర్ క్లీన్ చేయడం అంటే అది చిన్న పని కాదండి, ప్రతిరోజు ఉంటున్న పని క్లీనింగ్ అనేది. ఆడవాళ్ళకైతే ఏది తప్పినా ఈ క్లీనింగ్ పని మాత్రం తప్పదండి. నాకైతే ఈ డస్ట్ పొల్యూషన్ పడలేకనే కఫ్ వచ్చేసి 3 నెలలు ఇబ్బంది పడ్డాను. మీకు లైవ్గా చూపిస్తున్నాను చూడండి, అది ఎంత డస్ట్ అనేది ఉందో. మరి చేతులతో దులిపినప్పుడు చేతులు ఎంత స్ట్రగుల్ అయితే, ఎంత స్ట్రెయిన్ అయితే, ఎంత మురికి పట్టేస్తుంది స్కిన్కి అనేది అర్థం చేసుకోండి. అందుకే నాకు హెల్త్ బాగాలేక 3 నెలలు చాలా పడ్డాను అనమాట. ఇట్లా వదిలేయలేము, చేసుకోలేము, 2 రకాలుగా ఇబ్బంది ఏంటండి. సో ఈ బ్రష్ వల్ల అయితే నాకైతే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫింగర్స్కి తగలడం లేదు, అండ్ స్టెయిన్ అవ్వట్లేదు. స్ట్రెస్ లేకుండా ఈజీగా మెష్ డోర్ క్లీన్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఆర్డర్ పెట్టడం వల్ల నాకైతే నష్టమేం లేదండి, చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. సో మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే మీకు డైరెక్ట్గా రివ్యూ చేసి చూపిస్తున్నాను. నేనైతే వచ్చి చెప్పడం కదా, చేసి చూపిస్తూ డస్ట్ మీ కళ్ళతో మీరు చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనం మిర్రర్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. నాకు ఫ్రంట్ వైపు అందే మిర్రర్స్ మాత్రం చూపిస్తున్నాను, బ్యాక్ సైడ్ చూపిస్తలేను. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, దానివల్ల నేను చూపించలేకపోతున్నానండి. నేను చెప్తున్నాను డ్రిల్స్ తీపిచ్చండి, వెనక బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందని చెప్తున్నాను. లేబర్స్ రావట్లేదండి, వర్కర్స్ రావట్లేరు. వర్కర్స్ రాక పని అవ్వడం లేదనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కొద్ది మరకలు కూడా బ్యాక్ సైడ్ మిర్రర్కు ఉన్న మచ్చలు అనమాట. ఫ్రంట్ వైపు చాలా నీట్గా పోయిందండి, చాలా నాకు స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా పోయిందనమాట. ఫస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేసేసాను. వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మనకు బ్రష్కి బ్యాక్ సైడ్ చిన్న ప్యాడ్ ఇచ్చాడుగా, సన్న ప్యాడ్ ఇచ్చాడు, ఆ ప్యాడ్తోని రబ్ చేశాను అనమాట. తర్వాత మరకలు లేకుండా నీట్గా క్లీన్ అయ్యానమాట. మీకు లైవ్గా చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఫేక్ చేసేది లేదు, అబద్ధం అనేది అంతకన్నా లేదనమాట. సో నేను బ్యాక్ సైడ్ కూడా డ్రిల్స్ ఉన్నాయి కాబట్టి నేను అది
క్లీన్ చేయడం కొద్దిగా కష్టం అనమాట. అందుకోసం బ్యాక్ సైడ్ నేను ఆ మచ్చలే కొద్దిగా కనిపిస్తుంది అనమాట. ఆ బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తే మిర్రర్ ఇంకా నీట్గా కనబడుతుంది అనమాట. క్లీనింగ్ అనేది నాకైతే పెద్ద సమస్యేనండి. ఎందుకంటే చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. చాలా ఈ విధంగా ఇట్లా ఈ చిన్న పనులు మెత్తడి కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అలాగా పని చెప్పేసి ఆ బండ కూడా ఫస్ట్ క్లీన్ చేసేసి కడిగేసాను నేను. ఇక్కడ మిర్రర్ క్లీన్ చేసిన తర్వాత బ్రష్ మళ్ళీ వాష్ చేశానంటే వాష్ చేసేసి పని దేవుడి గుడి పైన బండ కూడా క్లీన్ చేశాను అనమాట. సో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఈ బండ క్లీన్ వచ్చిన మురికి అన్నమాట, ఈ బ్రష్కున్న మురికి అన్నమాట. మళ్ళీ క్లీన్ చేసుకొని వచ్చాను. అందుకే ఇక్కడ కొద్దిగా స్కిప్ అయింది వీడియో, అందుకోసమే చెప్తున్నాను. మళ్ళీ క్లీన్ చేసుకొచ్చి రెండోసారి కూడా క్లీన్ చేస్తున్నాను. చూడండి, రెండోసారి క్లీన్ చేస్తే కూడా ఎంత డస్ట్ వచ్చిందంటే, రోజు వారి డస్ట్ ఎంత క్లీన్ చేసి ఎంత నీట్గా ఉండాలి చెప్పండి. అసలు నాకు వీడియోలు చేయడానికి కుదరకపోవడం కారణం కూడా ఇదే అన్నమాట. ఇంటి పని క్లీనింగ్. ఎందుకంటే సర్వెంట్ లేరు, మొత్తం A to Z నా మీదే పడేసుకున్నాను పని కాబట్టి నాకు అసలు వీలు కుదురుతలేదనమాట. రెండోసారి వచ్చిన డస్ట్ అనమాట. మళ్ళీ తడి పెట్టాను కదా, మళ్ళీ ఆ తడి కోసం మళ్ళీ పొడిగుడ్డ ఏం పెడతామని చెప్పేసి మళ్ళీ ఈ బ్రష్కున్న ప్యాడ్తోనే క్లీన్ చేసేస్తాను అనమాట. అసలు అయితే మీకు చేసి చూపిస్తున్నానండి, వాటర్ పోతాయా పోవా అని చెప్పేసి. వాటర్ మాత్రం చాలా నీట్గా పోయినాయండి. ఈ బ్రష్ వల్ల అయితే నాకు చాలా స్ట్రెస్ అనేది తగ్గింది. ఈ విధంగా బండ కూడా క్లీన్ చేశాను అనమాట. ఓకేనండి, మీకు కూడా నచ్చినట్లయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి. నాకు వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి 399 రూపీస్ అంటే 400 అనుకోండి, ఇంకా 400 రూపీస్ పడింది అనమాట. ఫేస్బుక్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి. మనకు ఏ యాప్ అయినా సరే, ఏ ఆన్లైన్ అయిన ద్వారా మనకు రేట్ మాత్రం ఈక్వల్గా ఉందన్నమాట. ఎందులోనైనా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ టేక్ కేర్.